హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను నువ్వు పిండితో గోరుచిక్కుడుకాయ కూర వండాను, చూపిస్తాను. ఇది గోరుచిక్కుడుకాయలు బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేలోపు ఉడికేలోపు ఈ మసాలా పేస్ట్ చేసుకుందాం. ఇది 2 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసాను కాగిన నూనెలో. 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసాను. అవి ఒకసారి కలర్ మారుతాయి. కలర్ మారే వరకు పప్పు వేయించండి. మాడకూడదు, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. కమ్మటి వాసన వస్తాయి. ఇది 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు అయితే ఈ పౌడర్ సరిపోతుందన్నమాట. వేగిపోయింది. వేగిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. అవి మిరపకాయలు వేగే వరకు వేయించండి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆపేసుకుని కొద్దిగా చింతపండు, ఒక 1/2 టీ స్పూన్ చింతపండు వేసాను. పేస్ట్ ఉన్నవాళ్ళు పేస్ట్ అన్న వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చింతపండు వేసాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. చల్లారనివ్వండి. ఈలోగా గోరుచిక్కుడుకాయ ఉడికిపోయింది చూసుకోండి. తర్వాత ఎక్కువ ఉడకక్కర్లేదు. ముందే ఇలా బాయిల్ చేసేసి బాయిల్ చేసుకోవాలి, లేకపోతే పసిరి వాసన వస్తుంది. గోరుచిక్కుడుకాయ ఇలా స్ట్రైనర్లో వేసి వడగట్టేసుకోండి. ఇవి స్పైసెస్ అంతా చల్లారింది. జార్లోకి తీసుకుని 1 టేబుల్ స్పూను కొబ్బరికూర వేసాను. 1 టీ స్పూను బెల్లం వేస్తాను. బెల్లం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి, కానీ వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు పోసుకుని పేస్ట్ లాగా, మరీ మెత్తగా కాకుండా ముతకగా గ్రైండ్ చేసుకోండి. చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఒక ప్యాన్ హీట్ చేసుకుని నూనె వేడి చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఇందులో ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. వెల్లుల్లిపాయ కూడా మానేసేయచ్చు. ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేస్తాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తాను. 1/2 టీ స్పూన్ పసుపు. మనం మసాలాలో కూడా వేసాము, దీనిలో కూడా వేస్తున్నాం సాల్ట్. సో తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేస్తే ఉల్లిపాయలో ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసిన
గోరుచిక్కుడుకాయ వేసుకున్నాను. నేను 1/2 కిలో కట్ చేసుకున్నాను. సో సగమే వేస్తున్నాను. 1/4 కిలో సరిపోతుంది కూరకి. ఏంటంటే అవి ఏం చేస్తానంటే బాయిల్ చేసేసినవి హాఫ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంకొక కూరకు వాడుకుంటానమాట. చూడండి అలా బాక్స్లో తీసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు వండుకోవాలంటే అప్పుడు ఒక గంట ముందు బయట పెట్టుకుని మనం ఏ కూర వండుకోవాలంటే అది వండేసుకోవచ్చు అనమాట. బాగా వేగిపోనివ్వండి. వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేస్తున్నాను. తర్వాత జార్లో కొద్దిగా నీళ్ళు పోసి అది తొలుపుకుని ఆ నీళ్ళు కూడా పోసుకోవచ్చు అనమాట. అదే రోలు కడిగి నీళ్ళు తీస్తాం కదా, అలాగే మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్ళు పోసుకుని తలుపుకుని పోసుకోవచ్చు. అప్పుడు జార్ క్లీన్ చేయటం ఈజీ అవుతుంది. మనకి పేస్ట్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట, ఏ పేస్ట్ చేసుకున్నా. ఈ కూర అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్ పెట్టకండి. సో వేసాను, ఇది మళ్ళీ బాగా వేగిపోనివ్వండి. ఇది నూనె సెపరేట్ అయ్యి వచ్చే వరకు వేయించాలన్నమాట. అప్పుడు ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని పడుతుంది అనుకుంటే కొద్దిగా వేసుకోండి. చప్పగా అనిపించింది, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇది మనకి చపాతీలో కానీ రైస్లో కానీ మిల్లెట్స్లో కానీ దేనిలో అయినా టేస్ట్ బాగుంటుంది. కమ్మగా ఉంటుంది, నువ్వు పప్పు కదా. ఉప్పు తక్కువైందని కొద్దిగా వేసాను. అలా బాగా ఎగిరిపోయాక తీసేసుకోండి. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.